మనసు ఒక ఆలోచనని పదే 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 తిప్పి ఆలోచిస్తుంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే జరుగుతుందా, అందరికీ జరుగుతుందా? దీన్నే ఓవర్ థింకింగ్ అంటారండి. ఓవర్ థింకింగ్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అది కూడా తెలుసుకుందామా? ఓవర్ థింకింగ్ ఇట్ డ్రైన్స్ యువర్ ఎనర్జీ, ఫోకస్ అండ్ పీస్. టిప్ 1, షిఫ్ట్ ఫ్రమ్ వాట్ ఇఫ్ టు వాట్ నౌ. ఇన్స్టెడ్ ఆఫ్ ఇమేజింగ్ ప్రాబ్లమ్స్, యాక్ట్ ఆన్ వాట్ కెన్ యూ డూ. ఏం చెయ్యాలనేది అది ఆలోచించండి. టిప్ 2, రైట్ ఇట్ డౌన్. పోర్ యువర్ థాట్స్ ఆన్ ది పేపర్. మనసులో ఉన్న ఆలోచనలన్నీ పేపర్ మీద పెడితే మనసు కొంచెం తేలిక అవుతుంది. టిప్ 3, సెట్ ఎ టైమ్ లిమిట్ ఫర్ థింకింగ్. గివ్ యువర్ సెల్ఫ్ 10 minutes టు థింక్, దెన్ మూవ్ ఆన్. ఆలోచనకి, ఆచరణకి కొంత సమయాన్ని విడిచిపెట్టండి. టిప్ 4, బ్రీత్ అండ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్. డీప్ బ్రీతింగ్ రిమైండ్స్ యువర్ బాడీ యు ఆర్ సేఫ్. లోతుగా ఊపిరి పీల్చడం మనసుకి చాలా విశ్రాంతిని కలిగిస్తుంది. అండ్ లాస్ట్ వన్, టిప్ నెంబర్ 5, ఫోకస్ ఆన్ గ్రాటిట్యూడ్. వెన్ యూ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, వర్రీస్ లాస్ పవర్. కృతజ్ఞతతో జీవిస్తే ఆలోచనలు కూడా పాజిటివ్గా మారుతాయండి. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీ ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఉడాన్ విత్ అర్చన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్.